ఫిష్ ఫ్రై ఎట్లా చేస్తావు మమ్మీ నువ్వు? ఇంకా ఫ్రైకి ముక్కలు తీసిన. ఫస్ట్ అయితే ఫిష్ మసాలా వేస్తున్నా. నెక్స్ట్ జీలకర్ర ధనియా పౌడర్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కారం మంచిగా వేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు. ఇక్కడ కారము మనకు తగినట్టుగా వేసుకోవచ్చా? తగినట్టుగా వేసుకుంటారు కదనే. అంటే కారం కొందరు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు, అట్లా వేసుకుంటారు. కానీ ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇది వేసినాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది వేయాలి. అది ఫ్రై కాలేదంటే అది? ఓహో, అవును, ఫ్రైలో అది కూడా వేస్తారా? నిమ్మకాయ రసము కంపల్సరీ వేయాలి. అప్పుడు ఏమవుతుంది? స్మెల్ ఉండదు అనమాట. ఇగో ఇదేమో కర్రీకి చూపిట్టు. ఇది కర్రీకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, దీంట్లో మసాలా వేసి చేస్తా కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసినంతే. ఇదేమో ఫ్రైకి కాబట్టి అన్నీ వేస్తున్నా దీంట్లో కొంచెం, ఎందుకంటే ఆయిల్ వేస్తే ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. ఇంకా నేను ఏం వేయను. ఇక కార్న్ఫ్లోర్లు, ఎగ్ కొట్టి పోయడం అవన్నీ వచ్చు, అన్ని రకాలుగా వచ్చు ఫ్రై చేయడం, కానీ అవన్నీ వేయను. ఓన్లీ ఇట్లా చేస్తేనే సింపుల్గా బాగుంటుంది. అవును, అదంతా పట్టడానికి వాటర్ కూడా వేస్తారా? వేయద్దు, లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అంతే. ఇంతే. ఫ్రై చేసేటప్పుడు ఈవినింగ్ నైట్ చూపిస్తా కట్ చేసి. ఓకే.